నమస్కారం అందరికీ. ఈరోజు మన పక్కింటి వారి నూతన గృహప్రవేశ మహోత్సవంలో భాగంగా హాయ్ ఎవరిబడి. ఈరోజు మనం మా పక్కనింటి వాళ్ళది గృహప్రవేశం ఉంటే వచ్చాను. కొద్దిగా ఒక వీడియో ఒకటి తీద్దామని. ఈరోజు అంటే రేపు గృహప్రవేశం, ఈ రోజున కొంచెం హోమం లెక్క వాస్తు పూజ అయ్యి చేస్తున్నారు. మనం చూపిస్తున్నాను మా ఫ్లాట్లోనే, మా పక్కన అనమాట. చూడండి ఎలా ఉందో. నమస్కారం అందరికీ. ఈరోజు మన పక్కింటి వారి నూతన గృహప్రవేశ మహోత్సవంలో భాగంగా నిర్వహించిన పవిత్రమైన వాస్తు పూజ, వాస్తు హోమం మరియు ఇతర పూజా కార్యక్రమాల విశేషాలను మీ ముందుకు తీసుకొస్తున్నాము ఈ వీడియోలో. ప్రతి కుటుంబం జీవితంలో సొంత ఇంటి కళ నెరవేరటం ఒక గొప్ప ఆనంద క్షణం. ఆ ఆనందాన్ని మరింత శుభభద్రంగా మార్చేందుకు వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు పూజ, వాస్తు హోమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ పవిత్రమైన పూజల ద్వారా ఇంటిలో సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆనందం నెలకొలవాలని, కుటుంబ సభ్యులందరూ సంతోషంగా జీవించాలని భగవంతుడిని ప్రార్థించారు. బంధుమిత్రులు అలాగే ఇరుగు పొరుగు వారు అందరూ కలిసి ఈ శుభకార్యానికి హాజరయ్యి నూతన గృహ యజమానులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అందరి ఆశీస్సులతో ఈ కార్యక్రమం ఎంతో ఆనందోత్సవాల మధ్య సాగింది. మీరు చూస్తున్న ఈ దృశ్యాలు వాస్తు పూజ హోమ కార్యక్రమంలో జరిగిన కొన్ని అందమైన క్షణాలు. ప్రతి మంత్రోచ్చారణ, ప్రతి ఆహుతి ఇంటికి శుభం, శాంతి, ఐశ్వర్యం తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము. అలాగే నూతన గృహంలో అడుగుపెడుతున్న ఈ కుటుంబానికి శ్రీ మహాగణపతి వాస్తుదేవతలు మరియు సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని, వారి కుటుంబం ఆనందంగా, ఆరోగ్యంగా, అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని మనసారా ఆశీర్వదిద్దాం. ఈ శుభ సందర్భాన్ని మాతో కలిసి వీక్షించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు. గురుప్రసాద్ గారికి ఈ వీడియో నేను కేవలం ఒక గృహప్రవేశ కార్యక్రమానికి రికార్డ్ చేయడానికి మాత్రమే తీయలేదు. మీ జీవితంలో ఎంతో విలువైన ఒక రోజును, ఒక మధురమైన జ్ఞాపకాన్ని మీకోసం భద్రపరచారని ఈ ప్రయత్నం చేశాను. ఈరోజు మీలో కనిపించిన ఆనందం, మీ కుటుంబ సభ్యుల సంతోషం, మీ ఇంటి గడప దాటిన బంధువులు మిత్రుల ఆశీస్సులు, పూజారుల వేద మంత్రాలు, పెద్దల చిరునవ్వులు, చిన్నారుల సందడి, ఇవన్నీ ఒకరోజు జరిగిపోయే క్షణాలు. కానీ ఈ వీడియో వాటిని మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే ఒక అందమైన జ్ఞాపకంగా ఉండాలని నా మనసులో అనిపించింది. ఈ ఇంటి ప్రతి మూలను చూస్తే మీ కష్టం గుర్తుకొస్తుంది. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయము, మీరు చూపిన ప్రతి శ్రద్ధ, మీ కుటుంబ సభ్యులతో కలిసి చేసిన ప్రతి ప్రయత్నం ఈ గృహంలో కనిపిస్తుంది. అందుకే ఈ వీడియోలో గోడలు మాత్రమే కాదు, వాటిని వెనుక ఉన్న మీ ప్రయాణాన్ని కూడా చూపించాలని ప్రయత్నం చేశాను. కొన్ని సంవత్సరాల తర్వాత మీరు ఈ వీడియోను మళ్ళీ చూసినప్పుడు ఈరోజు ఎంతో సందడిగా గడించిందో గుర్తుకు రావాలి. మీతో పాటు వచ్చిన బంధువులు, మీకు ఆశీస్సులు చెప్పిన పెద్దలు, మీతో నవ్వుకున్న స్నేహితులు, మీకోసం శ్రమించిన కుటుంబ సభ్యులు క్షణాలని మళ్ళీ మీ కళ్ళ ముందు నిలవాలనేది ఈ వీడియో తీసిన అసలు ఉద్దేశం. ఒక ఇల్లు కాలక్రమంలో మారవచ్చు, అలంకరణలు మారవచ్చు, వస్తువులు మారవచ్చు, కానీ జ్ఞాపకాలు అనేది మారవు.
వాటిని సజీవంగా ఉంచేదే ఇలాంటి వీడియోలే. ఈరోజు మీ జీవితంలో ఒక ముఖ్యమైన అధ్యాయం ప్రారంభమైంది. ఆ అధ్యాయానికి మొదటి పేజీగా ఈ వీడియో ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు, రాబోయే తరాలు కూడా ఈ వీడియోని చూసి మన ఇంటి ఆరంభం ఇలా జరిగింది అని గర్వంగా చెప్పుకునే అవకాశం ఉండాలి. ఈ వీడియోలో ప్రతి దృశ్యాన్ని, ప్రతి చిరునవ్వును, ప్రతి ఆశీర్వాదాన్ని సాధ్యమైనంతమైన ప్రేమతో, శ్రద్ధతో బంధించడానికి నేను ప్రయత్నం చేశాను గురుప్రసాద్ గారు. ఎందుకంటే ఇది ఒక కార్యక్రమం మాత్రమే కాదు, మీ కుటుంబం కళ నెరవేరిన రోజు. ప్రసాద్ గారు, ఈ జ్ఞాపకం మీ హృదయంలో ఎప్పటికీ చిరునవ్వు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఈ ఇంటిలాగే మీ జీవితం కూడా ప్రేమతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, ఆనందంతో నిండిపోవాలి. ఈ వీడియోను మీరు ఎప్పుడైనా చూసినప్పుడు ఈరోజు అనుభవించిన ఆనందం మళ్ళీ మీ మనసులో మెలుకోవాలి. అదే నాకు ఈ వీడియో తీసిన వ్యక్తిగతంగా లభించే అతిపెద్ద ఆనందం. మీ కుటుంబం ఎల్లప్పుడూ ఇలాగే కలిసి సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ పవిత్రమైన వాస్తు పూజ కొనసాగుతున్న ఈ శుభక్షణాల్లో మీ ఇంటి నిర్మాణం వెనుక ఉన్న ప్రయాణాన్ని ఒకసారి గుర్తు చేసుకోవటం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఒక ఇల్లు కట్టడం అంటే సిమెంటు, ఇటుకలు, ఇసుకతో గోడలు నిర్మించడం మాత్రమే కాదు. ప్రతి గోడ వెనక ఒక కళ ఉంటుంది, ప్రతి గదిలో ఒక ఆశ ఉంటుంది, ప్రతి మూలల్లో కుటుంబ సభ్యుల భవిష్యత్తుపై ఉన్న నమ్మకం ఉంటుంది. ఈరోజు ఈ శుభగృహ ప్రవేశాన్ని జరుపుకుంటున్న గురుప్రసాద్ గారు, వారి కుటుంబ సభ్యులు ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో రోజుల పాటు శ్రమించారు, ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు, ప్రతి పనిని దగ్గరుండి పరిశీలించారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ఈ ఇల్లు అందంగా, బలంగా, అందరికీ ఆహ్లాదకరంగా ఉండేలా ఎంతో శ్రద్ధ వహించారు. వాస్తు ప్రకారం ప్రతి గది సరైన స్థానంలో ఉండాలనే ఆలోచన నుంచి ఇంట్లోకి వచ్చే వెలుతురు, గాలి, విశాలత వరకు ప్రతి అంశాన్ని ఎంతో ఆలోచించి రూపొందించారు. ఇది కేవలం నిర్మాణం కాదు, కుటుంబం కోసం ప్రేమతో చేసిన ఒక జీవితకాల సృష్టి. ఈరోజు జరుగుతున్న వాస్తు పూజ కూడా అదే భావానికి ప్రతీక. మన పెద్దలు చెప్పిన సంప్రదాయాలను గౌరవిస్తూ ఈ గృహంలో సుఖశాంతలో, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం శాశ్వతంగా నిలవాలని భక్తి శ్రద్ధలతో ఈ పూజ ప్రసాద్ గారి ఫ్యామిలీ నిర్వహిస్తున్నారు. ప్రసాద్ గారు వాళ్ళు అందరూ ఫ్యామిలీలు కానీ అందరూ ఉదయం నుంచి ఒక క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా ప్రతి ఏర్పాటును పరిశీలిస్తున్నారనమాట. పూజా సామాగ్రిని సిద్ధం చేయడం కానీ, అతిథులని ఆహ్వానించడం కానీ, చుట్టాలని, బంధువుల్ని, పెద్దలకు గౌరవం ఇవ్వటం కానీ, ప్రతి కార్యక్రమానికి సమయాన్ని చూసుకుంటున్నాడు ఆయన. 4 రోజుల నుంచి ఇదే పనిగా ఉన్నారనమాట. అంతా ఎంతో ఓర్పుతో, బాధ్యతతో చేస్తున్నాడు అనమాట. మనం ఒక పని చేసేటప్పుడు కార్యక్రమం దాన్ని విజయవంతం కావాలంటే ఎంతో శ్రమ పడాలి కదా, దాగి ఉంటుంది. బయట కనిపించేది ఆనందం మాత్రమే, కానీ దాని వెనకాల ఎంతో శ్రమ పడాలి, కష్టపడాలి, ఎన్నో చేయాలి, విశ్రాంతి లేకుండా చేయాలి. ఎన్నెన్నో చిన్న చిన్న విషయాలు కూడా శ్రద్ధ ఎన్నో ఉంటాయి అన్నమాట, త్యాగాలు కూడా చేయాలి. ఇవాళ వీళ్ళు కుటుంబం చేస్తున్న ప్రతి ప్రయత్నం చూసినప్పుడు వారి అంకితభావం స్పష్టంగా కనిపిస్తుంది. బంధుమిత్రులు సంతోషంగా ఉండాలని, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ప్రసాద్ గారు ఈరోజుకి అందరికీ ఒక మధురమైన జ్ఞాపకంగా మిగలాలని వారు చూపిస్తున్న శ్రద్ధ నిజంగా చాలా అభినందనీయం. ధనం ఖర్చు చేస్తే ఒక ఇల్లు నిర్మించవచ్చు, కానీ ప్రేమ, సంస్కారం, ఆప్యాయత, ఆతిథ్యంలోనే ఒక గృహం నిర్మించబడుతుంది. ఈరోజు ఈ ఇంటిలో కనిపిస్తున్నది అదే విలువ. ఈ పవిత్రమైన వాస్తు పూజ ద్వారా ఈ ఇంటి ప్రతి మూల దైవం అనుగ్రహంతో నిండిపోవాలి. ఈ గడప దాటి ప్రతి ఒక్కరికి ఆనందం కలగాలి. ఈ ఇంట్లో నివసించే ప్రతి మాటను ప్రేమను పెంచాలి. ఈ ఇంట్లో వెలిగే ప్రతి దీపం కుటుంబాన్ని సుఖంగా తీసుకురావాలి. ప్రసాద్ గారు, వారి కుటుంబ సభ్యుల ఈ కృషి వారికి మంచి ఫలితాన్ని అందించాలని మనసారా కోరుకుంటున్నాము. వారు పడిన శ్రమకు భగవంతుడు నూరంతల ఆశీర్వాదాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము. ఈ గృహం సంపదతో మాత్రమే కాదు, సద్గుణాలతో నిండిపోవాలని పెద్దల ఆశీస్సులు, చిన్నారుల నవ్వులు, బంధుమిత్రుల ఆప్యాయత, దైవకృపి ఇంటిని ఎల్లప్పుడూ కాపాడాలి. ఈరోజు చేసిన ప్రతి పూజ, ప్రతి ప్రార్థన, ప్రతి సంకల్పం ఈ కుటుంబ జీవితంలో సుఖశాంతులకు, విజయాలకు, ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి బలమైన పునాదిగా మారాలని కోరుకుంటున్నాము. మరియు వారి కుటుంబ సభ్యులకు మరొకసారి హృదయపూర్వక అభినందనలు. మీ కష్టం వృధా కాలేదు. మీరు ప్రేమతో నిర్మించిన ఈ గృహం తరతరాలకు ఆనందం, ఐక్యమతం, మధుర జ్ఞాపకాలకు నిలంగా నిలవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాము. రోజున ప్రసాద్ గారి కుటుంబంలో ఎంతో ఆనందకరమైన పవిత్రమైన రోజు. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఈ కొత్త ఇంటి గృహప్రవేశం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతుంది.
ఏ శుభకార్యమైనా శ్రీ గణపతి పూజతోనే ప్రారంభించడం మన భారతీయ సంప్రదాయము. అందుకే ఈ గృహప్రవేశ కార్యక్రమంలో కూడా మొదటగా విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ గణపతి పూజను ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. మనం ఏ పని చేసినా ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవ్వాలని కోరుకుంటున్నాము. అందుకే గణపతిని విఘ్నాలను తొలగించే దేవుడిగా భావించి ముందుగా ఆయన ఆశీర్వాదం తీసుకుంటాము. ఈరోజు పూజారులు ఎంతో శ్రద్ధగా వేద మంత్రాలు చదువుతూ ప్రతి పూజా విధానాన్ని శాస్త్రీయ ప్రకారం నిర్వహిస్తున్నారు. వారి మంత్రోచ్చారణతో ఈ ఇంటి వాతావరణం మరింత పవిత్రంగా మారుతుంది. ప్రతి మంత్రం ఈ కుటుంబానికి మంచి జరగాలని చేసే ఒక ప్రార్థన లాంటిదే. ప్రసాద్ గారు వారి కుటుంబ సభ్యులు కూడా ఎంతో భక్తితో పూజలో పాల్గొంటున్నారు. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టే ముందు భగవంతుని ఆశీస్సులు తీసుకోవాలని వారి ఆలోచన నిజంగా అభినందనీయం. ఒక ఇల్లు కట్టడం అంటే చాలా కష్టం. ఎన్నో రోజులు శ్రమించాలి, ఎన్నో నిర్ణయాలు తీసుకోవాలి, ఎన్నో విషయాలు చూసుకోవాలి. ఆ కష్టం అంతా ఈరోజు ఈ పూజతో ఒక అందమైన ప్రారంభంగా మారుతుంది. ఈ ఇంటిని నిర్మించే సమయంలో ప్రసాద్ గారు ప్రతి పనిని దగ్గరుండి చూసుకున్నారు. మన భారతీయ సనాతన ధర్మంలో ప్రతి శుభకార్యానికి వేద పండితులు, పూజారుల స్థానం అత్యంత గొప్పది. వారు కేవలం పూజ చేసే వ్యక్తులు మాత్రమే కాదు, వేద సంప్రదాయాన్ని తరతరాలకు అందిస్తూ దైవానుగ్రహాన్ని మన జీవితాలకు చేరువ చేసే మార్గదర్శకులు. ఈ పవిత్రమైన గృహప్రవేశ మహోత్సవంలో వేద పండితులు తమ మంత్రోచ్చారణతో ఈ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక శక్తితో నింపుతున్నారు. ప్రతి మంత్రానికి ఒక అర్థం ఉంది, ప్రతి శ్లోకానికి ఒక పవిత్రమైన ఉద్దేశం ఉంది. ఆ వేదఘోష ఈ ఇంటిలో శుభశక్తులను ఆహ్వానిస్తూ ప్రతికూలతలను దూరం చేయాలని ప్రార్థిస్తుంది. వేద మంత్రాలు కేవలం వినడానికి మాత్రమే కాదు, అవి మన మనసుకు ప్రశాంతతను, ఇంటికి అపవిత్రతను, కుటుంబానికి శుభ ఫలితాలను అందిస్తాయని మన ఋషులు ఉపదేశించారు. అందుకే ప్రతి మంత్రాన్ని అత్యంత శ్రద్ధతో, నియమ నిష్టలతో పఠించడం జరుగుతుంది. పూజారులు శాస్త్రోక్తంగా ప్రతి కర్తృవును నిర్వర్తిస్తూ ప్రతి దశను కుటుంబ సభ్యులకు వివరించి ఏ కార్యం ఎందుకు చేయాలో తెలియజేస్తున్నారు. వారి అనుభవం, వారి వేద జ్ఞానం, వారి భక్తి ఈ కార్యక్రమాన్ని మరింత విశిష్టంగా మారుస్తున్నాయి. కలశ స్థాపన నుండి దేవతా ఆవాహనం వరకు, గణపతి పూజ నుండి వాస్తు పూజ వరకు ప్రతి కర్మను శాస్త్ర ప్రకారం నిర్వహించడం ద్వారా ఈ గృహంలో దైవకృప స్థిరంగా నిలవాలని వారు సంకల్పిస్తున్నారు. వేద మంత్రాల నాదం మారుమోగుతున్న ఈ క్షణాలు నిజంగా ఎంతో పవిత్రమైనవి. ఈ మంత్రధ్వని మనసుకు ప్రశాంతతను అందిస్తూ ఈ ఇంటికి సానుకూల శక్తిని ప్రసాదిస్తుందనే భావన ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. మన సంప్రదాయాలను సజీవంగా నిలబెట్టేది ఎలాంటి వేద పండితులే. వారు మన సంస్కృతికి వారసులు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక విలువలను సమాజానికి అందించే మహనీయులు. వారి సేవ సమాజానికి అమూల్యమైనది. ఈ గృహప్రవేశ మహోత్సవాన్ని అత్యంత శ్రద్ధతో శాస్త్రబద్ధంగా నిర్వహిస్తున్న పూజారులకు మనం హృదయపూర్వక కృతజ్ఞతలు. వారి ఆశీర్వచనాలు ఈ కుటుంబానికి సుఖశాంతులు, ఆరోగ్యాలు, ఐశ్వర్యము, సిరి సంపదలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాము. వేదం చెప్పే మార్గం ధర్మ మార్గం. ఆ ధర్మ మార్గంలో నడుస్తూ దైవ స్మరణతో ప్రారంభమైన ఈ గృహప్రవేశం ఈ కుటుంబ జీవితంలో నూతన వెలుగులను నింపాలని, ఈ గృహం ఎల్లప్పుడూ మంగళంగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నాము. వేద మంత్రాల పవిత్రత, పెద్దల ఆశీస్సులు, బంధుమిత్రుల ప్రేమ, భగవంతుని కరుణ కలిసిన ఈ శుభ సందర్భం ఈ కుటుంబానికి జీవితాంతం మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోవాలని ఆకాంక్షిస్తున్నాము. ఈ పవిత్రమైన యజ్ఞ కార్యక్రమంలో భాగస్వాములైన వేద పండితులందరికీ మరొకసారి మనపూర్వకంగా నమస్కారాలు. వారి వేద సేవ చిరకాలం కొనసాగాలని, ధర్మ పరీక్షంలో వారు మరింత ఉన్నత స్థానాలను చేరుకోవాలని భగవంతుని కూడా ప్రార్థిస్తాము. అట్లాగే ఇంటిని నిర్మించినప్పుడు ప్రసాద్ గారు
ప్రతి పనిని దగ్గర నుండి చూసుకుంటున్నారు. చిన్న విషయమైనా నిర్లక్ష్యం చేయకుండా కుటుంబ సభ్యులందరికీ నచ్చేలా అందంగా సౌకర్యంగా ఉండాలని ఎంతో శ్రద్ధ పెట్టారు. ఆ కష్టానికి ఈరోజు ఒక మంచి ఫలితం కల్పిస్తుంది ఆయనకి. ఇప్పుడు జరుగుతున్న గణపతి పూజ ఆ కష్టానికి భగవంతుని ఆశీస్సులు కలిసి పవిత్రమైన సమయం ఇంట్లో సుఖం రావాలి. అలాగే ఈ వాస్తు పూజ కూడా ఇలా జరుగుతుంది. అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము. అలాగే మళ్ళీ ఇంటికి వచ్చిన బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ, పొరుగువారు అందరూ కలిసి కుటుంబ ఆనందంలో భాగస్వాములు కావడం ఈ కార్యక్రమానికి మళ్ళీ మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఈ పొద్దున్నుంచి ఉదయం నుంచే ఈ నిన్న నుంచి అంత క్లీనింగ్ కానీ అన్నీ పెట్టుకుని ఈ పూజా సామాగ్రి వాస్తు పూజకి సంబంధించిన హోమం కానీ అన్నీ పెట్టారు. మనం హోమం అయితే ఈ వీడియోలో అయితే మనం చూపించలేదు. అక్కడ వాళ్ళందరూ ఈ బ్రాహ్మణులు కానీ పూజారులు కానీ అందరూ వాళ్ళు వచ్చి ఆ టయానికి నేను కొంచెం తీయలేదు. మనం ఈ వీడియో ఎంత మట్టుకే మనం కొంచెం షూట్ చేసాము. కొన్ని కార్యక్రమాలు వాస్తు పూజ వరకే చేసాము. హోమం టైంలో నేను లేను కాబట్టి ప్రసాద్ గారికి చెప్పాను, కొంచెం నాకు వేరే పని పడిందని. సరే వాళ్ళు ఈ పూజ కార్యక్రమం వరకే చేయించుకున్నారు. అప్పుడు వరకే మనం వీడియోలో అప్లోడ్ చేసాము. ఇప్పుడు వాస్తు పూజ జరుగుతుంది. ఈ వాస్తు పూజకు కావాల్సిన ఐటమ్స్ కానీ మళ్ళీ సాయంత్రం ఏమైనా ఈవినింగ్ టైంలోనేమైనా హోమం పూజ, మళ్ళీ రేపు ఎర్లీ మార్నింగ్ అంటే తర్వాత 2 రోజులు నెక్స్ట్ డే 4 గంటలకే వాళ్ళు అక్కడ 4 గంటలకు గృహప్రవేశం అనమాట. బంధువులు కానీ వీళ్ళందరూ అప్పటికి ఆల్రెడీ ఉండారు అకామిడేషన్ చేసుకుని. ఈ పూజారులు కూడా అకామిడేషన్ ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ ట్రాన్స్పోర్ట్ అంటే వాళ్ళని తీసుకురావడానికి బంధువులు ఇల్లు రావడానికి అంతా అరేంజ్ చేశారని చెప్పారు. నేను కూడా ఇవన్నీ తెద్దామని అనుకున్నాను. 4 గంటలంటే నేను బయటికి వెళ్ళాను. నేను అక్కడ లేని డ్యూటీలో ఉన్నాను. అప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 గంటల కంటే అది తీద్దాం అనుకున్నాను, కానీ హోమం కూడా తెలియపోయాను. నేను ఇంత మట్టుకే కవర్ చేశాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వరకే, బంధువుల వరకే అందరూ బయట కూర్చున్నారు. ఈ వాస్తు పూజ చేసేటప్పుడు కానీ మెయిన్ వాళ్ళ వరకే ఉన్నారు. అది ఏమన్నా కానీ పూజారులు ఎంతో ఓర్పుతో భక్తి శ్రద్ధతో ప్రతి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. వారి వేద జ్ఞానం అనుభవం వల్ల ఈ పూజ ఎంతో ప్రశాంతంగా శాస్త్రబద్ధంగా కొనసాగుతుందన్నమాట. ఇక్కడ వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను పూజారులందరికీ. ఒకసారి ప్రసాద్ గారికి వారి కుటుంబ సభ్యులకు మనసారా అభినందనలు. మీ కష్టం ఫలించింది ప్రసాద్ గారు. మీరు నిర్మించుకునే గృహం ఎల్లప్పుడూ నవ్వులతో నిండిపోవాలి. ఈ ఇంటి గడప దాటే ప్రతి ఒక్కరూ ఆనందంగా వెళ్ళాలని మనం అందరం ఈ ప్రసాద్ గారికి ఈ ఇంట్లో ప్రేమ, పరస్పర గౌరవం, ఐక్యమత్యం ఎప్పటికీ నిలిచిపోవాలి ఉండాలని నేను ప్రసాద్ గారిని కోరుకుంటున్నాను. అలాగే ఈ మహాగణపతి ఆశీస్సులతో ఈ కుటుంబానికి మరి ప్రతి అడుగులో విజయం కలగాలి. ఈ ఇంట్లో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం ఎల్లప్పుడూ నిన్ను ఉండాలని మనసారా కోరుకుంటున్నాము. ఇలా మన ప్రసాద్ గారిది పూజ, వాస్తు పూజ కానీ ఇలా జరుగుతుంది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇది నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకు కూడా నేను కూడా ఈ మన జ్ఞాపకాలన్నీ వీళ్ళ జ్ఞాపకాలుగా ఉంటాయి, ఎప్పుడైనా ఉన్నప్పుడు చూసుకుంటారని నేను కూడా దగ్గరుండి చూసుకున్నాను. సంతోషపడ్డారు ప్రసాద్ గారు కూడా. ఎనివే ప్రసాద్ గారు మరొకసారి నా తరపు నుంచి శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
ప్రసాద్ గారి కుటుంబ సభ్యుల మధ్య కనిపిస్తున్నారు. వాళ్ళు బంధువులు కానీ అందరు కానీ పరస్పర సహకారం కానీ ప్రసాద్ గారు పెద్దలకు ఇచ్చిన గౌరవంగానే అతిథులకు చూపుతున్న ఆప్యత ఈ గృహప్రవేశ మహత్వాన్ని మరింత అందంగా మార్చాయి. ఈ ఇంటి గొప్పతనం దాని వయసు కాదు, అందులో నిశ్చిత వారి మనసులో అనే విషయాన్ని కుటుంబం ప్రతి దాన్ని ఆచరణతో చూపిస్తున్నారు. పూజారులు చెప్పే వేద మంత్రాలు కూడా ఈ ఇంటి పవిత్రంలో ప్రసాదిస్తుంటే కుటుంబ సభ్యుల భక్తి ఈ పూజకు సంపూర్ణతను అందిస్తుంది. శాస్త్రం చెప్పిన ప్రతి విధానాన్ని విశ్వాసంతో ఆచరించడం మన సంస్కృతికి ఉన్న గౌరవాన్ని తెలియజేస్తుంది. ఈరోజు జరిగిన ప్రతి పూజ, ప్రతి ప్రార్థన, ప్రతి సంకల్పం ఈ కుటుంబం జీవితంలో ఆరోగ్యానికి, ఐశ్వర్యానికి, విజయాలకు బలమైన పునాదిగా మారాలని మనం సాధిస్తున్నాం. అలాగే తొందరగా ఈ గృహంలో ఎల్లప్పుడూ నవ్వులు వినిపించాలి, పెద్దల ఆశీస్సులు నిలవాలి, చిన్నారుల అడుగులతో ఇల్లు కలకలాడాలి, బంధువులు ఇచ్చిన ప్రాంతంలో ఈ చక్కగా మారాలని మనం కోరుకుంటున్నాం. గురుప్రసాద్ గారు మరియు వారి కుటుంబం ప్రేమతో, శ్రద్ధతో, పట్టుదలతో నిర్మించుకున్న ఈ గృహం వారికి జీవితాంతో ఆనందాన్ని అందించాలి. వారు పడిన కష్టం భగవంతుని ఆశీస్సులతో మధుర ఫలితాలను ఇవ్వాలి. ఈ ఇంటి ప్రతి గోడ సంతోషాలకు సాక్ష్యంగా నిలవాలి. ప్రతి గదిలో కుటుంబ సభ్యుల నవ్వులతో నిండుకోవాలి. అలాగే మీ అందరి ఆశీస్సులు ఈ కుటుంబానికి గొప్ప సంపద. వేద మంత్రాల పవిత్రత, దైవానుగ్రహం, పెద్దల ఆశీస్సులు, బంధుమిత్రులు ప్రేమ కలిసిన ఈ గృహప్రవేశ మహత్వం కుటుంబ తీర్పులో చిరస్మరణ మధుర ఘట్టంగా నుంచి ఉండాలని ఒకసారి ఆలోచిస్తున్నాను.